దేవాది దేవుడు మన యేసయ్య ఆ యేసు ప్రభువారు మనను సమకూర్చిన విధానం ఈరోజు ఈ ఆరాధన కూటంకు ఇంతవరకు ప్రార్థనలో పాటలతో ఆరాధనలో బల్లలో కానుకల్లో సాక్ష్యంలా మనకు తోడిండి నడిపిన దేవుడు వాక్యంలో కూడా వాక్య ధ్యానంలో కూడా మన అందరి తోడుండి సాతాను శక్తులు ఏమి దాన్ని దొంగిలించకుండా మన రోజువారీ జీవితంలో పాటించడానికి గైకొని పాటించడానికి మనకు మన కోసం ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసంతో ఈ వాక్య ధ్యానం వెళ్ళాలని యేసుప్రభు వారి పేరిట మనవి చేస్తూ యేసుప్రభు వారి పేరిట సమర్పణం చేస్తున్నా. ఆమేన్. కిందటి 3 వారం నుంచి 4 నెలల నుంచి మనం ఈ శుక్రవారం పూట ఏం చేస్తున్నామంటే చివరి రోజుల వర్తమానం గురించి మనం దేవుడు మనకు ప్రేరేపణ నుంచి పంచుకుని ఇది 15వ వారం అని అనుకుంటా. 15th వీక్ ఇది 15. దాని ముందే 2 అయిపోయింది. సో మొత్తానికి 17 అయింది. అంజూరపు చెట్టు చిగురించడం, దాని తర్వాత సంఘం ఎత్తబడ్డ ర్యాప్చర్ గురించి అయిపోయింది. 17 అయిపోయింది. దాదాపు 4 నెలలు గడిచిపోయింది. దీని తర్వాత ఇంకా ఒక్కటే ఉంటుంది. దాంతో మన చివరి రోజుల వర్తమానం గురించి ముగిస్తున్నాం. ఈరోజు మనకి తెలుసు ఒక 4 వారముల నుంచి ఒలివకొండ ప్రసంగంలో యేసయ్య ఏదైతే పలికి ఉన్నారో దాని వచనం వెంబడి వచనం మనం ధ్యానిస్తున్నాం. అది ఎక్కువ యేసయ్య మాట్లాడిందే మనం ధ్యానిస్తున్నాం. దీంట్లో ఈ ఒలివకొండ ప్రసంగంలో ద ఆలివర్ డిస్కోర్స్ అంటాం కదా, ఈ ఒలివకొండ ప్రసంగంలో మ్యాక్సిమం అంటే ఎక్కువ సమయం మనం గడిపింది మత్తయి అనే స్వార్థ పుస్తకం నుంచే. మరి ఇది 4వ వారం. ఒలివకొండ ప్రసంగంలో మాత్రం 4వ వారం చివరి రోజుల వర్తమానంలో. మరి ఈ 17 వారములలో మనం మత్తయిలోనే ఉన్నాం, మత్తయి స్వార్థంలో ఉన్నాం. ఒక్క వారం మాత్రం ఏం చేసాం, లూకా వెళ్ళాం. లూకా 20 గట్టి వెళ్ళాం అనమాట. ఎందుకంటే ఆ అంశం పైనే మత్తయి కన్నా లూకా ఎక్కువ వివరణలు ఇచ్చారు కాబట్టి అక్కడ వెళ్ళి మరి వచ్చాం. మరి ఇక్కడ చూస్తే మత్తయిలో 21, 22, 23 ఈ 3 అధ్యాయములు వచ్చేసి ఒలివకొండ ప్రసంగం కన్నా ముందు చరిత్రపరంగా ఆ కాలంలో చరిత్రంలో దానికి పునాది వేసినట్లా మనం చూస్తాం. ఇది ఒలివకొండ ప్రసంగంకు చరిత్రంలో ఆ సమయంలో పునాది ఫౌండేషన్ వేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఎక్కడ మొదలైంది అంటే ఏప్రిల్ 6వ తారీఖు క్రీస్తు సగమా పూర్వమా? క్రీస్తు సగం అంటే యేసు ప్రభువారు వచ్చిన తర్వాత 32 క్రీస్తు సగం 32 AD ఏప్రిల్ 6th యేసయ్య ఏం చేశారు, నేనే నిజమైన మెస్సయ్య, నేనే నిజమైన రక్షకుడు అని చెప్పేసి యెరూషలేము మందిరంకు ఆయన అడుగుపెట్టారు. అప్పుడు అడుగుపెడితే ఇది అడుగుపెట్టింది కూడా దేని ద్వారా అంటే దానియేలు 70 వారంలో ప్రవచనంలో ఆయన ప్రవచనం ప్రకారమే యేసయ్య కరెక్ట్గా ఏప్రిల్ 6వ తారీఖు క్రీస్తు సగం 32లో ఆయన అడుగుపెట్టారు, నేనే రక్షకుడు అని చెప్పేసి. మరి యూదులందరూ ఏం చేశారంటే అంటే మీకు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మొదటి నుంచి మనం మాట్లాడుకుంది మత్తయిలో ఎలా చెప్పబడింది అది కాస్త మీకు గుర్తుకు తెచ్చి ఈరోజు వర్తమానం ఏంటో మనం తీసుకుంటే దాని కనెక్షన్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట.
సో ఇక్కడ యూదులు ఏం చేశారు, యేసయ్య అలాగా నేనే మెస్సయ్య రక్షకుడు అని చెప్పి యెరూషలేము మందిరంలో అడుగు పెడితే యూదులు యేసయ్యను ఒప్పుకోలేదు, తిరస్కరణం చేశారు, నిరాకరించారు. అది మాత్రం కాకుండా వాళ్ళు ఏం చేశారంటే మొత్తం యూదులను ఇశ్రాయేల్ దేశంను యేసయ్యకి ఎదురు తిప్పారు, వ్యతిరేకం చేసేట్టుగా చేశారు. అందుకని యేసయ్య ఏం చేశారంటే వాళ్ళను కొన్ని విషయంలో పైన ఏం చేశారంటే మీరు నన్ను నిజమైన దేవుణ్ణి, నిజమైన మెస్సయ్యను, నిజమైన రక్షకును నిరాకరించారు కాబట్టి మీకు ఇది జరుగును అని చెప్పేసి వాళ్ళపైన కొన్ని విషయంలో చెప్పారు. అది ఏమేమి చెప్పారు అని చూస్తే ఆయన చెప్పింది యెరూషలేము పట్టణం 3 విషయంలో చెప్పారు. యెరూషలేము పట్టణం, అలాగే యెరూషలేము మందిరం. యెరూషలేము ఉండే పట్టణం, ఆ యెరూషలేము పట్టణం కానీ మందిరం కానీ కూలిపోయిన తర్వాత అది ఎడారిలాగా ఉండును అని చెప్పేసి మొదట్లే. రెండవది ఏం చెప్పారంటే యూదులందరూ మొత్తం ప్రపంచంకి చెల్లా చెదరైపోతారు అనేది రెండవది. మూడవది ఏం చెప్పారు, దేవుని రాజ్యం ఏర్పరచబడిన జనాంగం యూదులకు ఇవ్వబడింది, దాన్ని తీసి అన్య జనులకు ఇవ్వబడుతుంది. ఎంతవరకు అంటే అన్య జనుల సమయం సంపూర్ణమయ్యే వరకు, అన్య జనుల సమయం పూర్తయ్యే వరకు ఇది దేవుని రాజ్యం వాళ్ళకి ఇవ్వబడుతుంది అని చెప్పేసి 3 విషయంలో చెప్పారు. ఇలా చెప్పినప్పుడు అక్కడ ఉన్న విన్న శిష్యులు ఏం చేశారంటే, అందరు ఇక్కడ చూడండి, బైబిల్ చూడదు, ఇక్కడ చూడండి, బైబిల్ చూడమన్నప్పుడు చూడండి. అక్కడ ఉన్న శిష్యులకు ఇది నమ్మట్టుగానే లేదు. ఎందుకు నమ్మట్టుగా లేదంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు మందిరంలో ఉన్నారు. మందిరం వచ్చి కొంచెం మిట్టలు ఉంటుంది, మందిరంలో ఉన్నారు. మందిరంలో వండుకుని అక్కడ చూస్తున్నారు. ఏం చూస్తున్నారు, చాలా అందమైన పట్టణం, యెరూషలేము పట్టణం వాళ్ళ కంటికి కనిపిస్తుంది. దాంట్లో ఉండే బిల్డింగ్లు అన్నీ అందంగా బాగా కనిపిస్తుంది, రంగులు కనిపిస్తుంది. మరి మందిరం కూడా చాలా బాగుంది. ఇది యేసయ్య ఏం చెప్తున్నారు, ఇవన్నీ ఇలాగ అయిపోతుంది అని చెప్పేటప్పుడు అప్పుడు శిష్యులు నమ్మట్లేదు. నమ్మకుండా ఏం చేస్తున్నారంటే యేసయ్యను అడుగుతున్నారు, ఏమని, యేసు ప్రభువా ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, చూసావా మందిరమును, చూసావా ఈ పట్టణమును, ఇంత అందంగా ఉండేది, ఇంత బాగుండేది, ఇది కూలిపోతావని చెప్తావా అని చెప్పేటప్పుడు అప్పుడు యేసయ్య ఏం చెప్పారు, ఒక రాయి మీద ఇంకో రాయి లేకుండా కూలిపోతుంది, ఎడారి పాలవుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు అప్పుడు ఇలా యేసయ్య చెప్పారు కాబట్టి యేసయ్య ఇలా చెప్పిన వెంటనే శిష్యులకు కొన్ని ప్రశ్నలు వచ్చింది, కొన్ని కాదు ఎక్కువనే వచ్చింది. దాంట్లో 3 ప్రశ్నలు మనం చూసాం. మొదటి ప్రశ్న ఏంటి, మొదటి ప్రశ్న చివరి రోజులు ఎప్పుడు ప్రారంభమవుతుంది, దానికి సూచన ఏంటి, వెన్ విల్ the end times begin and what will be the sign that signal it has begun. అంటే చివరి రోజులు చూడండి, చివరి రోజులు ఎప్పుడు అంతమవుతుంది క్వశ్చన్ కాదు, ప్రశ్న అక్కడ కాదు. చివరి రోజులు ఎప్పుడు ప్రారంభమవుతుంది, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎండ్ టైమ్స్, అది దానికి సిమ్టమ్స్ ఏంటి, సూచనలు ఏంటి. రెండవది ప్రశ్న వచ్చేసి ఎప్పుడు యెరూషలేము పట్టణం కానీ మందిరం కానీ కూలిపోవచ్చు, దానికి సూచనలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి. మూడవ ప్రశ్న ఏంటి, నీ రాకడ మరి ఎప్పుడు, దానికి సూచనలు ఏంటి అని చెప్పేసి అడిగారు. వాళ్ళు అడిగింది ఈ క్రమంలో అడగలేదు, మరి యేసయ్య సమాధానం చెప్పేటప్పుడు ఈ క్రమంలో చెప్పారు. ఇది మనం చూసుకున్నాం, గుర్తుంది అందరికీ. అడిగింది ఎలా అడిగారు, మరి యేసయ్య సమాధానం చెప్పింది ఈ క్రమంలో సమాధానం చెప్పారు. యేసయ్య చెప్పిన సమాధానంలో మత్తయి 24:4 నుంచి 8 వచనంలో చూస్తే మొదటి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. మత్తయి 24:4 నుంచి 8 వచనములలో యేసయ్య వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. దానికి సమాధానం ఏంటంటే, మొదటి ప్రశ్న ఏంటి, చివరి రోజులు ఎప్పుడు ప్రారంభమవుతుంది, వెన్ విల్ ద ఎండ్ టైమ్స్ బిగిన్ కదా, చివరి రోజులు ఎప్పుడు ప్రారంభమవుతుంది.
దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? ప్రపంచ యుద్ధములు, అంతేనా? మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఇది యుద్ధమే. ఈ యుద్ధములే దానికి సూచన. ఇది జరిగిందా లేదా? జరిగింది. దాంతో పాటు ఎక్కువ స్థాయిలో భూకంపములను, కరువులను వస్తుంది. ఇది చివరి రోజులు ప్రారంభం అయింది అనే దానికి సూచనలు అని చెప్పారు. ఎప్పుడు అనేది జరిగింది, అది చరిత్రలో జరిగింది. రెండవది ప్రశ్నగా ఆయన సమాధానం లూకాగు, ఈ ఒక్క వారమే మనం లూకాగు వెళ్ళి వచ్చాం. రెండవ ప్రశ్నకు సమాధానం లూకా 21:23-24లో ఆయన సమాధానం చెప్పారు. ఏం చెప్పారు? ఎప్పుడైతే యెరూషలేము పట్టణమును, మందిరమును యుద్ధ వీరులు, యుద్ధ సేనలు, ఆర్మీ సరౌండింగ్, యుద్ధ సేనలు, యుద్ధ వీరులు ఎప్పుడు చుట్టి వస్తారో అప్పుడు యూదేలు ఉండే వాళ్ళు ఏమవ్వాలి? కొండపైన పారిపోవాలి. మెద్దపైన ఉండే వాళ్ళు ఏమవ్వాలి? బట్టలు తీసుకోవడానికి కింద దిగకూడదు, అలాగే పారిపోవాలి. ఊరి బయట ఉండే వాళ్ళు ఏమవ్వాలి? ఊరు లోపల రాకూడదు, అలాగే కొండపైన పారిపోవాలి. చెప్పారు కదా? రెండవ ప్రశ్నకు సమాధానం చెప్పారు. మరి అదే మత్తయి 24:9-28 వరకు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏమేమి జరుగుతుంది అని చెప్పేసి చెప్పబడింది. దాంట్లో మత్తయి 24:9-14 వరకు మొదటి 3.5 సంవత్సరంలో ఏమేమి జరుగుతుంది, మత్తయి 24:15-28 వరకు రెండో 3.5 సంవత్సరంలో ఏమేమి జరుగుతుంది అని చెప్పేసి అక్కడ అన్ని చెప్పబడింది. మరి ఇంతవరకు ఈ 3 ప్రశ్నల 2 ప్రశ్నలకే యేసయ్య సమాధానం చెప్పిన్నారు, అంతే కదా? ఇంతవరకు మూడు ప్రశ్నలు లేపితే దాంట్లో 2 ప్రశ్నలకు యేసయ్య సమాధానం చెప్పారు. మూడవ ప్రశ్నకి సమాధానం ఎక్కడ చెప్పారంటే మత్తయి 24:29-30 వచనంలో, 30 ఈ 2 వచనములలో ఆయన సమాధానం చెప్పారు. మత్తయి 24:29-30 ఈ 2 వచనంలో. ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం అదే. మూడవ ప్రశ్నకి యేసయ్య సమాధానం చెప్పడమే. ఇప్పుడు మూడవ ప్రశ్న ఏంటంటే ఎప్పుడు యేసయ్య రాకడ, రెండో రాకడ, ప్రభు రాకడ కాదు, సంఘం ఎత్తబోడ కాదు, ర్యాప్చర్ కాదు, యేసయ్య రెండో రాకడ ఎప్పుడు జరుగుతుంది, దానికి సూచనలు ఏంటి అనేది మూడో ప్రశ్న. ఈ మూడో ప్రశ్నకు యేసయ్య సమాధానం ఇచ్చింది ఎక్కడంటే మత్తయి 24:29-30 చదువుదామా? ఒకసారి తెలుగులో చదవండి. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యును కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొంతురు. చాలు. చదవండి. మరియు ఆయన గొప్ప బూరతో ఓకే అయిపోయింది, అంతా అయిపోయింది. ఓకే, ఇప్పుడు మత్తయి 24:29-30లో ప్రశ్నకు మూడో ప్రశ్నకు యేసయ్య సమాధానం చెప్తున్నారు. మూడో ప్రశ్న ఏంటి? యేసు ప్రభు వారి రెండో రాకడ ఎప్పుడు, దాని సూచనలు ఏంటి అని చెప్తే 29లో ఏం చెప్పబడింది? 6 రోజులు ముగించిన వెంటనే. 6 రోజులు అంటే ఏ రోజులు కదా? 6 రోజులు ముగించిన వెంటనే అంటే శ్రమ దినములు ముగించిన వెంటనే. శ్రమ దినములు ఎన్ని సంవత్సరములు? 7 సంవత్సరములు. 7 ఏళ్ళు శ్రమల కాలం కదా. 7 ఏళ్ళు శ్రమల కాలం అంటే దినములు అంటే ఎన్ని దినములు? 7 సంవత్సరములు ఎన్ని దినములు?
ఏడేండ్ల శ్రమల కాలంలో ఎన్ని దినములు? హౌ మెనీ డేస్ ఫర్ 7 years ట్రిబులేషన్ పీరియడ్? అది 3.5 years. సెవెన్ ఇంటూ 7 years అంతే కదా? ఎంత? ఎందుకని? 1 year 360 days. ఇంకొత్తలాగా చెప్తున్నారు. 1 year 365 days కదా? ప్రాఫిటికల్ ఇయర్ కదా? ప్రాఫిటికల్ ఇయర్లో 1 yearకి 360 days. సో 7 సంవత్సరములకు 360 రోజులు. 7 సంవత్సరములు మనం దాన్ని మల్టిప్లై చేస్తే 2520 సంవత్సరములు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన ఆ రోజులు, ఆ దినములను ఉంది కదా, ఈ దినములు ముగించిన వెంటనే, అంటే 7 ఏండ్ల శ్రమల కాలం ముగించిన వెంటనే, 2520 రోజులు ముగించిన వెంటనే ప్రొఫెటికల్ క్యాలెండర్లో ఎన్ని నెలలు? 42 నెలలు. కటనా? కట కదా? 42 నెలలు ముగించిన వెంటనే మొదటి 3.5 సంవత్సరములు 1260 రోజులు, రెండో 3.5 సంవత్సరంలో 1260 రోజులు, మొత్తానికి 2520 రోజులు గడిస్తే ఈ రోజులు ముగిసిన వెంటనే అది ఇక్కడ చెప్పబడింది. అది ముగిసిన వెంటనే అని. ఇప్పుడు మత్తయి 29:30 ఈ 2 వచనములు సంఘం ఎత్తబడుట అని దీని గురించి అస్సలు ప్రస్తావన లేదు. ఆలోచన చేయాలి. ఏంటి? ర్యాప్చర్ గురించి అస్సలు మాడట్లేదు. దేని గురించి మాట్లాడుతుంది? రెండో రాకడ. జీసస్ సెకండ్ కమింగ్, రెండో రాకడ గురించే మాట్లాడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సంఘం ఎత్తబడుడా అనేది మనం చూసుకుంటే ఎలా జరుగుతుందని చూద్దాం. ర్యాప్చర్ జరిగేటప్పుడు, సంఘం ఎత్తబడుడా జరిగేటప్పుడు అంతవరకు ఇక్కడే ఉంటారు. అంతవరకు ఇక్కడే ఉంటారు. ఎక్కడ? ఈ లోకంలో ఉంటారు. మరి క్షణంలో పట్టబడతారు. ఎవరైతే యేసయ్య పోలి జీవితం జీవించారో, యేసయ్య దగ్గర అయ్యారో, యేసయ్య రూపముగా వచ్చారో, అంటే యేసయ్య గుణగణలు ఎవరు ధరించుకుని ఈ లోకంలో బతికారో ఒక క్షణంలో తీసుకోబోతారు. అంటే ఆ స్పీడ్ ఎంత ఆ వేగం, ఆ స్పీడ్ ఎలా ఉంటుందంటే మన మనుషుల కళ్ళు దాన్ని గ్రహించలేరంట. మనుషుల కళ్ళు మనం గ్రహించలేము, అంత త్వరగా వెళ్ళిపోతారు అనేది. మరి ఇక్కడ విడవబడిన వాళ్ళు ఉన్నారు కదా, లెఫ్ట్ బిహైండ్. ఈ విడవబడిన వాళ్ళకి పెద్ద తేడా ఏముండవు. ఏదో కొంతమంది ఉన్నారు, టక్కమని వెళ్ళిపోయారు, ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు మనకు అని చెప్పేసి వాళ్ళ జీవితంలో ఉంటారు. వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడే ఉన్నారు కదా, ఎక్కడ వెళ్ళిపోయారు అని ఆశ్చర్యం కలుగుతుంది అంతే. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఏముండదు. తర్వాత ఇలా ఎత్తబడి మాయమైన, అంటే యేసయ్య విశ్వాసులు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద తేడాలు ఏమన్నా ఉంటుందంటే కొంత ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని చూస్తే, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ సంఘం ఎత్తబడుట ఆ టైంలో కొన్ని 100,000 కోట్ల మంది ఎత్తబడతారు. మరి ఆ ఎత్తబడే గుంపులో ఎవరన్నా వాహనంలో తోలుతున్నారనుకుందాం, లేదు ట్రైన్ నడిపేవాళ్ళు, బస్సు నడిపేవాళ్ళు, కారు నడిపేవాళ్ళు, ఇంకా ఫ్లైట్లు నడిపేవాళ్ళు. ఆలోచన చేయండి. షిప్ల క్యాప్టెను, ఇంకా పెద్ద ఈ పొజిషన్ ఉండే వాళ్ళందరూ ఇలాంటి దీంట్లో ఉండేటప్పుడు టక్కమని ఒక క్షణంలో వెళ్ళిపోతే ఏమైపోవాలి? అదన్నీ అయిపోతాయి కదా. పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఈ లోకంలో, పెద్దది ఉన్నాయి. అవన్నీ ఏమవ్వాలి అంటే ఎంత పెద్ద యాక్సిడెంట్లు జరుగుతుంది కదా. ఫ్లైట్ వెళ్తుంది, పైలట్లు 2 ఉంటారు. ఒకడు విశ్వాస, ఇంకోటి అవిశ్వాస అయితే పర్లేదు, ఇంకోటి చూసుకుంటాడు. 2 విశ్వాసులు అయ్యి ఎత్తబడే గుంపులు ఉంటే వాళ్ళు ఆటో పైలట్ కూడా వేసిండ్రు కదా. ఆటో పైలట్ వేస్తే ఏదో వెళ్తుంటుంది. మరి అలాంటి సో ఇక్కడ భయంకరంగా ఉంటుంది. మరి విడవబడిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, విడవబడిన వాళ్ళకి ఇది ఒక రహస్యంగా ఉంటుంది.
ఎందుకంటే మొత్తానికి ఇది ఒక మిస్టరీ. ఏది సంఘం ఎత్తబోవడం అనేది టోటల్గా ఒక మిస్టరీ, అదో రహస్యం, అదో మర్మం. మరి వీళ్ళు వెళ్ళిపోయారు, విడబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇదో రహస్యంలాగా ఉండిపోతాయి, మర్మంలాగా ఉండిపోతే అంతే. వాళ్ళకి పెద్ద లైఫ్లో తేడా ఏమి ఉండవు. ఎత్తబడే గుంపులో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జీవితంలో కొనసాగిస్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎత్తబడ్డారనేది అని తర్వాత వీళ్ళకి దాహం వేయదా, వీళ్ళకి ఆకలి ఉండదా, వీళ్ళకి నిద్ర రాదా, అన్నీ జరుగుతుంది కదా. వీళ్ళ పనిలో వాళ్ళు అలా నార్మల్ అయిపోతారు, విడవబడిన వాళ్ళందరూ నార్మల్ అయిపోతారు. మరి ఎన్ని సంవత్సరం అంటే తక్కువ చూసినా 7 సంవత్సరంలో వాళ్ళు బతి ఉండాల్సిందే కదా. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు బతి ఉండాల్సిందే కదా. 7 ఏళ్ళ శ్రమల కాలం సంఘం ఎత్తబడిన తర్వాతనే కదా. సో 7 ఏళ్ళ మినిమం వాళ్ళు ఉంటారు. అందుకని ఈ ర్యాప్చర్ సంఘం ఎత్తబడుట అనేది వచ్చేసి ఎవరికి చెప్పి జరగదు, ఎవరికి తెలియని కూడా తెలియదు. ఎందుకంటే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పౌలు గారు రాసింది 5వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్పారు, యేసు ప్రభువారు ఏ గడియ వస్తున్నారో అనేది ఎవరికి తెలియదు, దొంగలాగా వస్తారని చెప్పేసి. దొంగ చెప్పేసినాడు కదా, ఏ టైం వస్తారని ఎవరికి తెలియదు. అందుకని దొంగలాగా వస్తారు అని చెప్పి అక్కడ చెప్పబడింది. దొంగలాగా అనేది అక్కడ యూదుల సంస్కృతిలో సాదృశ్యంగా చెప్పబడింది. అంటే వరుడు వధువును అలాగే తీసుకెళ్తారు వాళ్ళ సంస్కృతిలో. మన వర్తమానం చూసుకున్నాం, అలా వచ్చి తీసుకెళ్తారనేది. సో ఇక్కడ సంఘం ఎత్తబడుట, ద ర్యాప్చర్ అనేది ఎవరికి తెలియదు. ఒక క్షణం పట్ల రెప్పపాటున అది జరిగి వెళ్ళిపోతారు. మరి రెండో అక్కడ అలా కాదు. రెండో అక్కడికి ఎన్నో సూచనలు ఉంటుంది. రెండో అక్కడ జరిగేది వచ్చేసి ఎలాగంటే ఎలా జరుగుతుంది అని కూడా వాక్యంలో చెప్పబడింది. అది మనం అర్థం చేసుకోవాలి. ఎలా జరుగుతుంది, దాని సూచనలు ఏంటి కూడా ఇక్కడ చెప్పబడింది. ఎందుకంటే ఈ రెండో అక్కడ జరిగేటప్పుడు చివరిలో 7 ఏళ్ల శ్రమల కాలం ఉన్నాయి కదా. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో చివరిలో చాలా ఘోరమైన విషయం జరుగుతుంటుంది. అక్కడ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు చివరి రోజులో ఉన్నారు అనేది వాళ్ళకే అర్థమవుతుంది. అంత కష్టంలో ఉన్నా కానీ వాళ్ళకి అది అర్థం ఉంటుంది. అందుకనే మత్తయి 24, 29, 30 ఇంకోసారి చదవని గుర్తు చేసుకుందాం. ఆ దినములు, ఏ దినములు? 2520 రోజులు ముగిసిన వెంటనే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. చూడండి, బాగా అర్థం చేసుకోండి. 2520 రోజులు అయిన వెంటనే మొదటి ఏం జరుగుతుందంట? సూర్యుడిని చీకటి కమ్మునంట. రెండవది చంద్రుడు తన కాంతిని ఇవ్వడు. తర్వాత ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఆలోచన చేయగలమా మనం? నక్షత్రములు ఎంతో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆ డిస్టెన్స్లో ఉందని చెప్తారు, ఆ దూరంలో ఉందని చెప్తారు. మరి అంత దూరం ఉండి అదే ఆ సైజులో ఉంటే అది దగ్గర వస్తే అది రాలితే ఎలా ఉంటుంది భూమిపైన? ఒకటి కాదంట, నక్షత్రములు రాలుతుందంట. అంటే ఎన్ని రాలుతుందో తెలియదు. ఇంకా ఆకాశమందలి శక్తులు కదిలింపబడుతుంది. ఇది మనకి ఏమని తెలియదు. ఆకాశమంది శక్తులు ఏముందని కూడా మనకు తెలియదు, అది కదిలింపబడుతుందంట. ఇంకా అప్పుడు చూడండి, ఈ 3 అయిన తర్వాత, 4 అయిన తర్వాత అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అంటే మనిషి కుమారుడు యేసయ్య దిగి వచ్చేది దానికి సూచన కనబడును. దాని సూచన ఏంటి? చదవండి. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను, అంటే ఈ లోకంలో ఉండే వాళ్ళు యేసు ప్రభు వారి ప్రభావం చూసుకుంటారు, ఆయన మహిమను కూడా చూస్తారంట. అందరూ చూస్తారు. ఇంకా మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి అందరూ చూస్తారని చెప్పింది ఈ వచనం. ఇంకా భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది. ఏమైంది? ఇదే రారాజు, ఇదే నిజమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. కాబట్టి సకల జనములు రొమ్ము కొట్టుకుందరు అని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడినట్టుగా
ఆ శ్రమలు ముగిసిన వెంటనే, ఆ రోజులు ముగించిన వెంటనే, 2520 రోజులు ముగించిన వెంటనే ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నారు? ఆకాశమందు మేఘారుడై కనబడుతున్నారు. ఆలస్యం లేదు. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే 2520 రోజులు అవ్వెవరిగా ఆయన రాడు. అయిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు. అంటే ముందు రాడు, డిలే కూడా ఉండదు. అర్థమైందా? 7 ఏండ్ల శ్రమల కాలం అంటే 7 ఏండ్ల శ్రమల కాలం ముగించిన వెంటనే ఆయన వస్తాడు. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్లో చెప్పబడింది ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దోస్ డేస్ అని ఉంది. ఇమ్మీడియట్లీ అని దీనికి గ్రేక పదం వచ్చేసి యూథియోసన్స్ ఉంది. దాని ఏంటంటే వితౌట్ డిలే, లేకపోతే లేప్స్ ఇన్ టైం, ముందు కాదు వెనక్కి కూడా కాదు, కరెక్ట్గా ఆయన వస్తారు అని చెప్పబడింది అనమాట. మరి ఇక్కడ మనం చూడవలసింది ఆ రోజుల్లో, ఆ 7 ఏండ్ల శ్రమల కాలం ఉంది కదా, ఆ రోజుల్లో యేసు ప్రభు వారు దిగి వచ్చే ఆ సమయంలో ఈ భూమి యొక్క పరిస్థితి ఎలాగుంది. మనం ఈరోజు ఇచ్చిన వర్తమానం అదే. బాగా అర్థం చేసుకోండి, సీరియస్గా అర్థం చేసుకోండి. ఏంటి? యేసయ్య దిగి వచ్చే ఆ సమయంలో, దాని ముందు సమయంలో, ఆ సమయంలో ఈ లోకం ఒక పరిస్థితి ఎలా ఉంటుంది, అదే ఇక్కడ మనం మాట్లాడబోతున్నాం. ఎలా ఉంటుంది? మత్తయి 24:29 అది మాత్రం ఇంకోసారి చదవండి, ఏముంటుందని చూద్దాం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, 2520 రోజులు ముగిసిన వెంటనే చీకటి చీకటి సూర్యుని కమ్మును, ద సన్ విల్ బి డార్కెండ్. రెండవది, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును. 3, 4వది, ఆకాశమంది శక్తులు కదిలింపబడును. ఈ 4 విషయములు జరిగితే ఏమేమి జరుగుతాయి అని చూద్దాం. ఇప్పుడు మొదటిగా ఇది యేసయ్యనే చెప్పిందా? ఎవరో ప్రవక్తలు రాసింది కాదు, యేసయ్యనే చెప్పింది. యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నారు? మొదటిగా యేసయ్య జస్ట్ ముందు మొదటిగా ఏం జరుగుతుందంట? సూర్యుడు చీకటి వల్ల కప్పబడుతాడు అనమాట. సూర్యుడు అక్కడ కాంతి ఇస్తుంటాడు కదా, ఆ కాంతి ఈ లోకము రాకుండా ఏమవుతుంది? చీకటి కమ్ముతుంది కదా. ఎందుకు? ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సీరియస్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రకటన పుస్తకం చదివేటప్పుడు, ఏ పుస్తకం? ప్రకటన పుస్తకం చదివేటప్పుడు దాంట్లో పాత్రల తీర్పు ఉంటుంది. ఏముంటుంది? పాత్రల తీర్పు, ద బౌల్స్ పాత్రల తీర్పు. 5వ పాత్ర అంటే 7 పాత్రలు. 7 పాత్రల తీర్పు దేనికోసం అంటే దేవుని యొక్క ఉగ్రత ఈ లోకం పైన, ఈ భూమి పైన రావడం, అదే పాత్రల తీర్పు. దీంట్లో 5వ పాత్ర తీర్పు, 5వ పాత్ర ఉంది, 5th బౌల్. 5వ పాత్ర తీర్పు జరిగేటప్పుడు ఈ పనులు జరుగుతుంటది. ఏది? సూర్యుని చీకటి కమ్మడం అనేది పాత్రల తీర్పులో 5వ పాత్ర తీర్పు. భూమిపైన దేవుని ఉగ్రత వచ్చేటప్పుడు ఈ పని జరుగుతుంటది అనేసి ఇక్కడ చెప్పబడింది. మరి ఒక్కసారి చీకటి కమ్మబడిన తర్వాత, కప్పిన తర్వాత మరి దానికి వెలుగు రాదంట. ఏంటి? ఒక్కసారి అంటే 7 ఏళ్ల శ్రమల కాలం కదా, శ్రమల కాలంలో చివరి 3-4 సంవత్సరాలు చూస్తున్నాం, అంతే కదా. ఎందుకంటే యేసయ్య రాబోతున్నారు. ఇక్కడ ఒక్కసారి సూర్యుడిని చీకటి కమ్మితే ఇంకా ఆ తర్వాత దానికి అక్కడ వెలుగు ఉండదు. ఆ చీకటి అయిందే. మరి లోకం ఏమైపోవాలి? ఆలోచన చేయండి. చంద్రుడు తన కాంతి ఇవ్వడు, అదే కదా మొదటి పాయింట్. సూర్యుడు చీకటి కమ్మబడుతుంది, ఆ తర్వాత అయింది చంద్రుడు కాంతిని ఇవ్వడు. అంటే దానికి అర్థం ఏంటి? చంద్రుడు ఎప్పుడు కాంతి ఇస్తాడు? సూర్యుడు వెలుగిస్తే సూర్య వెలుగు తీసుకుని చంద్రుడు ఏం చేస్తాడు? కాంతి ఇస్తాడు. ఇప్పుడు సూర్యుడు వెలుగు లేదు కదా, పోయింది కదా. చంద్రుడు వెలుగు ఎలా వస్తుంది? చంద్రుడు కూడా ఆపివేయబడుతున్నాడు. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది ద కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ఏంటి? ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ 5th బౌల్. దేవుని యొక్క ఉగ్రత, 5వ పాత్ర తీర్పులో దేవుని యొక్క ఉగ్రత ఇలా వస్తే ఈ పనులు జరుగుతుంది. రెండవది వచ్చేసి మన చూసుకుంటే ఆకాశమందు ఉండే నక్షత్రములు రాలును అనిసింది కదా. అంటే నక్షత్రం రాలితే ఏమైపోతుంది? ఆలోచన చేయండి.
నక్షత్రాలు రాలేటప్పుడు మనం ఉంటే, మన పైన నక్షత్రం పడితే, ఇలా ఆలోచన చేస్తే ఎవరైనా ఆ టైంలో ఉండాలని అనిపిస్తుందా? మొదట్లే సూర్యుడు లేకపోతే ఉండగలమా? ఏదన్నా పనులు జరుగుతుందా? పోనీ పగట్లో సూర్యుడు లేదు, నైట్ చంద్రుడు వస్తాడంటే సూర్యుడు లేకపోతే చంద్రుడు లేదు. ఇంకా దీనికైనా పైనే ఆకాశం ముందు ఉండే నక్షత్రంలో అన్నీ ఓటి పైన రాలుతూనే ఉంటే ఏమైపోవాలి మనుషులు? అసలే చీకటి, అంతేనా? అసలే చీకటి, ఇంకా నక్షత్రం రాలుతుంది అంటే దానికి అర్థం ఏంటంటే ఇది ముద్రల తీర్పు, 6వ ముద్ర తీర్పు. 7 ముద్రలు కదా, ఒక్కొక్క ముద్ర యేసయ్య విప్పుతారు. విప్పను ఒకటి జరుగుతూనే ఉంటాయి ఈ లోకంలో, భూమిలో. 6వ ముద్ర విప్పేటప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో అది జరుగుతుంది. ఏం చెప్పాము ఇప్పుడు? 6వ ముద్ర విప్పితే ఆకాశం ముందున్న నక్షత్రములు ఒకటి పైన ఒకటి తర్వాత ఒకటి రాలుతూనే ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఇక్కడ మనకు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే 6వ ముద్ర విప్పబడేటప్పుడు ఏమవుతుంది తెలుసా? మనకి ఈ భూమి ఉంది కదా, ఈ భూమి గుండ్రంగా ఉంది కదా, మనందరి చదివి ఉంటాం, హిస్టరీలో కానీ జాగ్రఫీలో కానీ చదివి ఉంటాం చిన్నలో. నేను కూడా దాన్ని పెట్టే మాట్లాడుతున్నా. భూమి గుండ్రంగా ఉంటుంది, మరి కొంచెం వాలి ఉంటుంది కదా, అర్థమైందా లేదా? కొంచెం వాలి ఉంటుంది. ఎన్ని డిగ్రీలు? కరెక్ట్, 23.5 డిగ్రీలు వాలి ఉంటుంది అన్నమాట. దాన్ని ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, ఇది గుండ్రంగా ఉందని అనుకోండి, ఊహించుకోండి, ఇలా గుండ్రంగా ఉంది అనుకోండి. ఇది కొంచెం ఇలా ఉండదు, లేకపోతే ఇలా చూపించలేనండి, ఇలా చూపిస్తున్నా. ఇలా చూపిస్తే దీని మధ్యలో ఒక యాక్సిస్ మన ఇమేజినరీగా వేసుకుంటే, అంటే కల్పనలో మనం చూసుకుంటే, ఇది పైన ఉండేది నార్త్ అంటారు, అంటే ఉత్తరం, కింద ఉండేది దక్షిణం, సౌత్ సైడ్ అంటారు. దీన్ని సౌత్ పోల్ అంటారు, పైన దీన్ని నార్త్ పోల్ అంటారు, లేకపోతే పోలార్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? పోలార్ సిస్టమ్ అంటారు. పైన ఉండేది నార్త్ పోలార్ సిస్టమ్, కింద ఉండేది సౌత్ పోలార్ సిస్టమ్ అంటారు. గుర్తుందా? మరి భూమి ఎలా ఉంది? 23.5 డిగ్రీలు అలా వాలి ఉంటుంది. అర్థమైందా ఇప్పుడు మీకు? దీన్ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుందంట, ఈ 23.5 డిగ్రీలు ఇది ఇలా వాలింది కదా, దీని పైన ఉండేది నార్త్ పోల్, కింద ఉండేది సౌత్ పోల్. ఇది 23.5 డిగ్రీ అంటే దేవుడు దీన్ని సృష్టి చేసేటప్పుడు ఇలా చేశారనమాట. ఇలా చేస్తే ఈ సూర్యుడు, చంద్రుడు, ఇంకా తాదేది ఉన్నాయి కదా, దీని మధ్య ఉండే దూరములు ఉన్నాయి కదా, అది లెక్కించబడింది. మరి ఇది తిరిగేటప్పుడు దూరం ఎక్కువ, దూరం తక్కువ. సూర్యుడికి ఈ భూమి దూరం తక్కువ వస్తే అది వింటర్ సీజన్, ఎక్కువైతే అంటే దగ్గర వస్తే సమ్మర్ వస్తుంది, వేడి ఎక్కువ కాబట్టి. దూరం అయితే వింటర్ అన్నమాట. ఇలా 4 కాలములు ఉన్నాయి కదా, ఇలా తిరుగుతుంటుంది అన్నమాట. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇది పైన నార్త్ పోల్, కింద సౌత్ పోల్ 23.5 డిగ్రీలో ఉంది. ఇది దేవుడు సృష్టి చేసేటప్పుడు చేసింది. మరి ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ యాక్సిస్ ఉంది కదా, ఈ యాక్సిస్ వస్తే కదలింపబడుతుందంట. మీకు ఇంకా సీరియస్గా అర్థం కాల, అది కదిలితే ఏమవుతుందని మీకు అర్థం కాల. ఇప్పుడు 23.5 డిగ్రీలో ఉంటే ఓ కొండ ఇక్కడ ఉందనుకోండి, ఇది కదిలింపబడితే కొండలు కదులుతుంది. హిమాలయాస్ కదిలితే ఏమవుతుంది? కదిలి ఇంకో చోట్ల పడితే ఏమవుతుంది? మీకు ఇప్పుడు సీరియస్నెస్ అర్థమైందా? దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు వినండి. ఓకే, ఇప్పుడు పోలార్ యాక్సిస్ షిఫ్ట్ ఇది జరుగుతుంది. ఏది? 6వ ముద్ర విప్పేటప్పుడు భూమి యొక్క 23.5 డిగ్రీలు మార్చివేయబడుతుంది. అది ఎక్కువన్నా అవుతుంది, తక్కువన్నా అవుతుంది, దాంట్లోనే ఉండదు. దానే పోలార్ యాక్సిస్ షిఫ్ట్ అంటారు. అది జరిగితే ఏమవుతుంది అంటే, అప్పుడు ఆకాశమందున్న నక్షత్రములు భూమిపైన రాలును అని చెప్పబడింది. వాక్యం చెప్పిందే కదా, ఇప్పుడు వాక్యం చెప్పింది కదా, ఆకాశమందున్న నక్షత్రములు భూమిపైన రాలును. మరి సూర్యుని నక్షత్రం అంటారు,
చంద్రుని నక్షత్రం అంటారు. ఇంకా 9 ప్లానెట్స్ ఉన్నాయి కదా, దాని అన్ని నక్షత్రమే అంటారు. అది రాలుతుందా? అది రాలదు. మరి అది కూడా నక్షత్రంలే కదా. ఇక్కడ నక్షత్రములు అని దీనికి మనం ప్రకటన 6వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం ధ్యానం చేస్తే ఇంకా చాలా క్లారిటీగా అక్కడ చెప్పబడింది. యేసయ్య ఒలివకొండ ప్రసంగంలో చివరి రోజుల గురించి ఎలా చెప్పినారో అది కొంతనే, దానికైనా తేటగా యోహాన్ రెవల్యూషన్ ప్రకటన రాసేటప్పుడు దానికైనా తేటగా చాలా క్లారిటీ ఇచ్చి చెప్పినారు. ఏమని చూద్దాం. ప్రకటన 6, 12, 13, 14, 15, 16, 17 చదవండి. ఆయన 6వ ముద్రను విప్పేటప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. పెద్ద భూకంపం అనే ఉండే ఆ పదాలను అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్లో గ్రేట్ ఎర్త్ క్వేక్ అని ఉంటుంది, తెలుగులో పెద్ద భూకంపం అని ఉంటుంది. దాన్ని అండర్లైన్ చేసుకోండి, చదవండి. పెద్ద భూకంపం కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయేను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానములు తప్పెను. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనుకులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండలందులోను దాగుకొని సింహాసనాసీనుడయున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చెయ్యుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఆమేన్. నేను మీకు పై దీని అర్థం చెప్తాను, అప్పుడే భయం వేస్తుంది. మరి లోతుకి వెళ్తే ఇంకా భయంకరంగా భయం వేస్తుంది. భయం వేయాలనే చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, ప్రకటన 6:12 ఏం చెప్తుంది? నేను ఇంగ్లీష్ చదివి చెప్తున్నాను. 6వ ముద్ర విప్పబడేటప్పుడు దెర్ వాస్ అ గ్రేట్ ఎర్త్క్వేక్, అంటే చాలా పెద్ద భూకంపం కలుగును అని చెప్పబడింది. అండ్ ద సన్ బికేమ్ బ్లాక్ యాస్ సాక్క్లోత్ ఆఫ్ హెయిర్స్. మనం కంబలింది కదా, కంబలి తెలుసు కదా, కంబలి చెప్పబడింది. బ్లాంకెట్ నల్లగా, అంటే బ్లాక్ కలర్ బ్లాంకెట్ అంటే పచ్చి నల్లగా ఉంటే ఎలా ఉంటది, అలాగే సూర్యుడు అయిపోతాడంట. వెలుగేస్తాడు లేదు. మరి చంద్రుడు ఏమైపోతాడంట? రక్తవర్ణం అంటే ఎర్రగా ఉంటాడంట, ఎర్ర కలర్ అయిపోతుంది. ఎందుకంటే ఈ నలుపు అక్కడ వెళ్తే ఎర్ర కనిపిస్తుందేమో, సూర్యుడు తెలిసి కదా వెళ్ళాలి, అయిపోయింది. ఇది ఏమవుతుందంటే 6వ ముద్ర విప్పేటప్పుడు ఈ పనులు జరుగుతుంది. పెద్ద భూకంపం ముందు జరిగింది. రెండవది చీకటి, సూర్యుని చీకటి కమ్మింది. దాని తర్వాత సూర్యుడి నుంచి కాంతి వెలుగు వెళ్ళదు కాబట్టి చంద్రుడు రక్తవర్ణం అయ్యాడు. ఇప్పుడు 13వ వచనంలో ఏం చెప్పబడింది? అండ్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్ ఫెల్ అంటు ద ఎర్త్. ఎందుకంటే చాలా పెద్ద గాలి వల్ల ఏమవుతుందంట, అంజూరపు చెట్లు అంజూరపు కాయలు ఆ టైంలో చిన్న చిన్న పిందెలు ఉంటది కదా, ఆ టైంలో గాలి తట్టుకోకుండా ఎలా రాలిపోతుందో అలాగా ఆకాశం ఉండే నక్షత్రములు భూమి కదలింపబడిందని చూసి అక్కడి నుంచి నక్షత్రములు రాలిపోతుందంట. చాలా ఘోరమైన విషయం కదా, చాలా ఘోరమైన విషయం. తర్వాత అండ్ ద హెవెన్ డిపార్టెడ్ as a scroll when it is rolled together. ఆకాశం మనం చూస్తున్నాం కదా, ఈ పరలోకం పైన మన ఆకాశం చూస్తున్నాం కదా, ఇది ఒక చాపలాగా
చుట్టబడుతుందంట. అంటే ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇలాగా చుట్టుకుని వస్తుందంట. చూడగలమా? ఆలోచన చేయండి. చూడగలమా? చూడలేం. అండ్ ఎవ్రీ మౌంటైన్ అండ్ ఐలాండ్ వేర్ మూవ్డ్ అవుట్ ఆఫ్ దేర్ ప్లేసెస్. ఏముంటుంది? ఐలాండ్స్ ఉన్నాయా? దీపం అంటామా? ఐలాండ్స్. తర్వాత కొండలు దాని చోట్ల ఉంటుందంట, కదిలి ఎక్కడో పోయి పడుతుందంట. ఎందుకు? భూమి ఇలా 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 ఊగుతుంది, ఇలా ఊగుతుంది. ఎందుకంటే పోలార్ యాక్సిస్ షిఫ్ట్ జరిగింది కదా, 23 డిగ్రీలు ఇప్పుడు లేదు కదా, వేరేలాగా అయిపోయింది. అండ్ ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్, లోకముండ రాజులందరూ, ద గ్రేట్ మెన్ గనులందరూ, అండ్ ద రిచ్ మెన్ ధనవంతులందరూ, అండ్ ద చీఫ్ కెప్టెన్స్ చాలా ముఖ్యమైన వాళ్ళందరూ, ద మైటీ మెన్ బలం పొందిన వాళ్ళందరూ, ఎవ్రీ బాండ్ మ్యాన్ దాసత్వం స్లేవరీ చేసే వాళ్ళందరూ, ఎవరైతే మేము బాగున్నాం ఫ్రీ ఉన్నాం అనుకున్నాం వాళ్ళందరూ కూడా ఏమవుతారంట? కొండ ప్రాంతం వెళ్ళి గుహల్లో దాక్కుంటారంట. దాక్కుని దేవుని యొక్క మహా ఉగ్రత భూమిపైన వచ్చింది అని వాళ్ళకి తెలుసంట. తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారంట? ఆ ఉగ్రతను తట్టుకోలేక ఈ గుహలను కొండలను, ఇంగ్లీష్లో చెప్పండి ప్రకారం చెప్తున్నా, గుహలను కొండలను మా పైన పడి మమ్మల్ని చంపేయండి అని దాన్ని వేడుకుంటుందంట. అప్పుడు కూడా నిజమైన దేవుణ్ణి వేడుకోరంట. ఏంటి? ఇంతమంది ఇప్పుడు చెప్పబడిన వాళ్ళు వీళ్ళే ఉండేది. అప్పుడు లోకముండ అంతమంది కూడా కొండలకు గుహలకు పారిపోయి దేవుని ఉగ్రత తట్టుకోలేక ఏం చేస్తారంట? ఆ గుహలతోను కొండలతోను అడుగుతారంట, మా పైన పడి మమ్మల్ని చంపేయండి అని అడుగుతారంట. మరి ఆ ఉగ్రతను తక్కువ చేయడానికి ఆ దేవుడి దగ్గర మమ్మల్ని కాపాడించి అడిగారంట. అర్థమైందా? అది ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు ఈ రోజులో అది జరిగితే, మన కంటి ముందు జరిగితే మనం ఏమనుకుంటాం? అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇంకా నాశనం అంతే అనుకుంటామా లేదా? ఆ రోజు ఉండేవాళ్ళు అలా అనుకోవాలనే ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటి? ఆ రోజు ఎవరైతే బతికి ఉంటారో వాళ్ళు అలా అనుకోవాలనే దేవుని ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ఇంత జరిగినా కానీ ఇది అంతం కాదు. ఏంటి? ఇంత జరిగినా కానీ ఇది అంతం కాదు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో, 7 ఏళ్ళు ఇంకా పూర్తి అవ్వ ముందు 24 నుంచి 28 నెలలు ముందు జరుగుతున్న విషయం ఇది. అప్పుడే ఇంత ఘోరం అంటే ఇంకా 2 సంవత్సరాలు దాటాలి కదా, ఇంకా ఏమేమి ఘోరం జరగాలి? సీరియస్నెస్ అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి చూసుకుందాం. ప్రకటన 6:12 ఒక వచనం మాత్రం చదవండి. 6:12 నుంచి 17 వరకు చదువుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క వచనం దాన్ని డీప్ వెళ్తాం. చదవండి. 6:12 చదవండి. ఆయన 6వ ముద్ర ఎవరు విప్పుతున్నారు? యేసయ్యనే విప్పుతున్నారు. ఆ ముద్రలు విప్పగలిగిందని అరుగుడు ఒక్కడే ఒకరు, యేసయ్య మాత్రమే. ఆయన 6వ ముద్ర విప్పేటప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలుగును. సూర్యుడు కంబలి వలె, అంటే బ్లాంకెట్ వలె, నల్లటి బ్లాంకెట్ వలె నలుపాయను. చంద్రబింబం అంతయు చాలు రక్తవర్ణం ఆయను. ఇక్కడ చూడండి, గ్రేట్ ఎర్త్ కోకన్స్ ఇంగ్లీష్లో ఉంది, అండర్లైన్ చేసుకోండి. పెద్ద భూకంపం మనిషి ఉంది, తెలుగులో అండర్లైన్ చేసుకోండి. దీనికి గ్రేక పదంలో మనకు ఇవ్వబడిన పదం వచ్చేసి మెగాస్. ఏం పదం? మెగాస్. ఆ పదం నుంచే మెగా అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. మెగా అంటే తెలుసు కదా? మెగా అంటే తెలుసా తెలీదా? అన్నిటికైనా పెద్ద అని చెప్పడాన్ని మెగా అంటారు, అంటే కదా, అది అక్కడి నుంచి ఇది వచ్చింది. అంటే ఇక్కడ జరిగే ఈ భూకంపం వచ్చేసి గ్రేట్ ఎర్త్‌క్వేక్, అంటే అంతవరకు అలాంటి భూకంపం జరగలేదు. అంత పెద్ద భూకంపం అప్పుడు అది జరిగింది. మరి అది జరిగేటప్పుడు ఏమైంది? అంత పెద్ద భూకంపం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను మీకు అది తేటగా అర్థం అవ్వాలంటే ఒకటి చెప్తా. మీరు చూడండి, బండలు పేల్స్తారు కదా, బండలు పేల్చిన ఏమన్నా చూసారా, విన్నారా ఎవరన్నా? బండలు పేలుస్తారు. బండలు పేర్చేటప్పుడు బాంబు పెడతారంటారు కదా, ఎలా పెడతారు తెలుసా మీకు? ఆ బండలు ఉంటే బండపై నుంచి పెట్టేసి రారు వాళ్ళు. ఏం చేస్తారంటే ఒక పెద్ద హోల్ వేస్తారు. ఆ చాలా లోతు హోల్ వేసి దాని లోపల బాంబుకి సంబంధించిన మందు లోపల పెడతారు. ఇలాగే బావిలు, నేను డాక్టర్ని చూశాను, బావిలు తవ్వేటప్పుడు
బావిలు తవ్వేటప్పుడు ఏం చేస్తారంట, తవ్వుతూ వెళ్ళేటప్పుడు గట్టి బండ దొరుకుతుంది. అది మీరు ఏం కొట్టినా బయటికి రాదు ఆ బండ. అప్పుడు ఏం చేస్తారంటే ఓ చిన్న మెషిన్ పెట్టి లేకపోతే చేయి పెట్టి ఏం చేస్తారంటే కొట్టి దాన్ని లోతుగా ఒక హోల్లాగా లోతుగా చేసి దాని లోపల ఏం చేస్తారు, ఈ బాంబుకి సంబంధించిన మందుని పెట్టేసి అక్కడి నుంచి ఒత్తి పెడతారు. ఒత్తి పైకి ఎవరైనా పెడతారనమాట. ఎందుకంటే దానికి ఫైర్ కావాలి కదా. ఆ ఒత్తి అంటే తెలుసు కదా, తిరి అంటారు కదా ఒత్తి. దాన్ని పెట్టేసి పైన ఏం చేస్తారంటే నిప్పు పెడతారు. అది ఏం చేస్తారు, ఇప్పుడు మనం పటాసు పెడతాం కదా, అలాగే అక్కడ పెట్టి నిప్పు పెడితే అలా నిప్పు వచ్చి దీని లోపల మందు లోపల ఆ కెమికల్ లోపల వెళ్ళేటప్పుడు పేలేటప్పుడు బండలు కదులుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఇది మీరు అర్థం చేసుకోండి. పెద్ద భూకంపం అన్నారు కదా, ఇది భూమి లోపల ఎక్కడో జరుగుతుంది. ఆ భూకంపం జరిగితే మొత్తం భూమిని అది కదిలించి ఈ పోలార్ యాక్సిస్ అని చెప్పాం కదా, అది మారిపోతుంది. అంతే. ఎంత పెద్ద భూకంపం ఉండాలి. ఇప్పుడు పెద్ద లెవెల్లో జరిగే ప్రతి భూకంపం కూడా ఈ పోలార్ యాక్సిస్ షిఫ్ట్ అవుతూనే ఉన్నాయి కొంతగా. మరి ఇప్పుడు అవేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఫీల్ అవ్వము, కానీ ఒక మెజర్మెంట్ తీసుకుంటే ఇంత మూవ్ అయింది నుంచి మనం తెలుసుకోవచ్చు. మనమైతే ఫీల్ అవ్వలేదు. మరి ఇప్పుడు చెప్పే ఈ పోలార్ యాక్సిస్ షిఫ్ట్లా ఇప్పుడు జరిగిన ఈ పెద్ద భూకంపంలో ఏమైంది, ఈ పోలార్ యాక్సిస్ వచ్చేసి చాలా భయంకరంగా మారిపోయింది. అది ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు 6:13 చదవండి, మీకు షాక్ ఉంది. 6:13 ప్రకటన 6:13 చదవండి. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. ఓకే, ఇప్పుడు నక్షత్రములు భూమి మీద రాలును అని ఉంది కదా. ఇది ఏ నక్షత్రములు అంటే ఇక్కడ మన ఈ ఇంగ్లీష్లో స్టార్స్ అని చెప్పబడింది. ఈ స్టార్స్ అని చెప్పబడిన దానికి మనకి గ్రేక పదం వచ్చేసి ఆస్ట్రే అనిసింది. ఆస్టరే అనిసింది. ఆస్ట్రే అనే గ్రేక పదము ఇంగ్లీష్లో ఆస్ట్రాయిడ్స్. అర్థమైందా? ఆస్ట్రాయిడ్స్. ఆస్ట్రాయిడ్ అంటే ఏం తెలుసా? బండలు కదులుతుంది. బండలు ఏం చేస్తుంది, ఆకాశంలో కదులుతుంటుంది అనమాట. ఈ ఆస్ట్రాయిడ్స్ వచ్చేసి ఎక్కువ ఆస్ట్రాయిడ్స్ ఎక్కడి నుంచి, దాని సోర్స్ ఏంటంటే మీటియరైడ్స్. మీటియరైడ్స్ అంటే పెద్దది, దాని నుంచి కదిలి చిన్నగా అది ఆస్ట్రాయిడ్స్. సో ఇక్కడ చెప్పబడిన ఈ స్టార్స్ అర్థం ఏంటంటే ఈ ఆస్ట్రాయిడ్స్ను మీటియరైడ్స్ ఉంది కదా, దీనే చెప్పారు. ఇది ఆ టైంలో పెద్దగా కదిలి భూమి పైన పడుతుందంట. ఓ చిన్న రాయి మనకు తగిలితే ఏమవుతుంది? ఓ చిన్న రాయి. దావీదు గోలియాతుని చంపింది బాంబు వేసా. ఎలా చంపాడు? చిన్న రాయి, అంతేనా? ఆ రాయి అక్కడ తగిలితే పోయాడు. ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ను మీటియరైడ్స్ను వస్తే ఏమైపోవాలి? అది లోకంను తాకుతుందంట. ఈ లోకం తాకేటప్పుడు అక్కడ మనుషులుంటే దానికి తెలుసా మనుషులు ఉన్నారు లేదు, ఇక్కడ వెళ్ళకూడదని ఇష్టాన్ని వచ్చి పడుతుంటుంది. కొన్ని వందలు వేలు లక్షలు వచ్చి పడుతూనే ఉంటుంది. అది ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు ఇదే స్టార్ అనే పదముకు ఏదైతే గ్రేక పదం ఆస్టరే అని వాడబడిందో దీనే ఇప్పుడు రెవల్యూషన్ రాసింది ఎవరు? యోహాన్, అపోస్తలుడైన యోహాన్. మరి యేసయ్య ఒలివగుంట ప్రసంగంలో అక్కడ మాడప్పుడు కూడా ఇదే పదమే ఆయన వాడాడు. యోహాన్ భక్తుడు ఏ పదం అయితే వాడారో అదే పదం యేసయ్య కూడా వాడి ఉన్నారు. ఓకే, ఇప్పుడు మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఇది జరిగింది కాదు, దీనికన్నా ఘోరమైన విషయం ఏంటంటే ఈ పోలార్ యాక్సిస్ షిఫ్ట్ అనేది. పోలార్ యాక్సిస్ షిఫ్ట్ అంటే దానికి మనం అర్థం చేసుకోవాలి. నేను స్క్రీన్కి వెళ్తున్నా. ఇక్కడ మీ ముందు కొన్ని ఇమేజ్ ఫొటోస్ పెట్టబడింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీ ముందు గుండ్రంగా భూమి ఇది ఒక ఇమేజ్ ఉంది, ఇంకోటి కూడా భూమి ఇమేజ్ ఉంది. ఈ రెండు ఎందుకు పెట్టామంటే ఇక్కడ చూడండి, ఈ భూమి ఇమేజ్ ఇది ఉంది కదా, దీని ఇమేజ్ ఏం చెప్తారు? ఇమేజ్ తెలుగులో ఏం చెప్తారు? బొమ్మ. ఓకే, భూమి బొమ్మ. ఈ బొమ్మలో చూడండి భూమి మాత్రమే ఉంటుంది, ఇది ఉండదు. ఇది మనకి నిలబడి చూపించడానికి ఇది పెడుతున్నారు. ఇలా ఏం ఉండదు.
అలాగా పైన ఆకాశం ఉందా, ఈ ఆకాశంలో భూమి వేలాడుతుంది, ఇలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. అర్థమైందా? దీనిపైన ఇవన్నీ ఏమి ఉండవు. మనకి స్కూల్లో చూపించేవాళ్ళు ఇది నిలబెట్టాలని చెప్పేసి అలా పెడతారు. బట్ నిజమైన భూమి దేవుడు సృష్టి చేసేటప్పుడు అలాగ ఆకాశంలో వేలాడుతుంటుంది అనమాట. కింద పైన ఏమి ఉండవు. ఇప్పుడు దీని వదిలేండి, ఇక్కడ రండి. ఈ భూమి ఇక్కడ నుంచి చూసారా, నేను చెప్పాను కదా ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అన్నాను కదా, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఇక్కడ భూమి ఎలా తిరుగుతుంది అనే ఐడియా ఉందా మీకు? క్లాక్ వైజ్ తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందా? క్లాక్ వైజ్ అంటే తెలుసా ఏంటి? క్లాక్ వైజ్ అంటే ఏంటి దాని అర్థం చెప్పండి. గడియారంలో గడియారం ముళ్ళు ఉన్నాయి కదా, ఎలా తిరుగుతుంది దాన్ని క్లాక్ వైజ్ అంటారు. ఎలా తిరుగుతుంది? ఎదురు తిరగదు, ముందు తిరుగుతుంది, దాన్ని క్లాక్ వైజ్ అంటారు కదా. ఎదురు తిరిగితే దాన్ని యాంటీ క్లాక్ వైజ్, లేకపోతే కౌంటర్ క్లాక్ వైజ్ అంటారు. ఏమంటారు? కౌంటర్ క్లాక్ వైజ్. భూమి ఇక్కడ తిరిగేది కౌంటర్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కాదు. ఇలా ఇలా తిరగదు, ఇలా తిరుగుతుందంట. ఇలా తిరిగితేనే సూర్యుడిను భూమికిని దూరం వచ్చేసి మార్చి అంటే దగ్గర వస్తుంది, దూరం వస్తుంది, దగ్గర వస్తుంది, దూరం వస్తుంది, అలా అవుతుందంట. అలా దగ్గర దూరంగా వచ్చేటప్పుడే కాలములు మారేది, సీజన్స్ మారేది. సమ్మర్, వింటర్, స్ప్రింగ్, ఫాల్ అని చెప్పేసి సీజన్లు మారుతుంటుంది. అర్థమైందా? ఎనీవే మన సబ్జెక్ట్ అది కాదు. ఇక్కడ చూడండి, ఇలా ఉండే ఈ భూమి ఇక్కడ చూడండి, యాక్సిస్, పోలార్ యాక్సిస్, నార్త్ పోల్ యాక్సిస్ ఇక్కడ ఉంది, సౌత్ పోల్ యాక్సిస్ ఇక్కడ ఉంది కదా. ఇది 23.5 డిగ్రీలు. ఇది 0 అయితే, ఇలా 0 అయితే ఇది 23.5 డిగ్రీ కదా. ఇప్పుడు ఈ పెద్ద భూకంపం ఒకటి కొట్టింది కదా, ఈ పెద్ద భూకంపం ఈ భూమికి పైన కాదు. భూకంపం అంటేనే ఈ భూమికి రూపల బాంబు పేలింది, పెద్ద బాంబు పేలింది. ఎవరి పట్ల? దేవుడు పేల్చాడు. ఏంటి? బాంబు ఎవరి పట్ల? ఎలా పేలింది? దేవుడు పేల్చాడు. దేవుడు పేల్చాలంటే ఇక్కడ బాంబు ఉంటుందా? పేలిపోంటే పేలుతుంది, అంతేనా? అవునా కదా? లోపల అంత పెద్ద బాంబులాగా ఒకటి పేలిపోమంటే పేలిపోయింది. అది భూకంపం మనకు అనిపించింది. ఆ భూకంపం లోపల పేలితే ఈ 23.5 డిగ్రీలు ఏమైపోయింది? ఒకటి ఇక్కడ ఎక్కువైపోయింది, లేకపోతే ఇటువైపు తక్కువైపోయింది. ఇలా తక్కువ అయ్యేటప్పుడు ఏమైందంట, కొండలు కదిలింది. కదులుతుందా కదలదా? ఇప్పుడు మనం దేవుడు పాట కూడా పాడుకున్నాం. ఓ పాట ఉంది కదా, నా సరిహద్దులలో, పాడండి గుర్తుంటే. నా సరిహద్దులలో నెమ్మది కలుగగా. ఇప్పుడు చూడండి, కారణము నీవే. ఇక్కడ చూడండి, నా సరిహద్దులలో నెమ్మది కలుగగా అంటే నాకు నెమ్మది కలగాలంటే నాకు నెలకి జీతం రావాలి. రావాలా వద్దా? రావాలా వద్దా? రావాలి. నాకు నెమ్మది కలగాలంటే రోజు నేను 3 పూట్లు నాకు నచ్చినట్టు ఫుడ్ తినాలి. నేను బయటికి వెళ్తే ఎండ తాకకూడదు, చలి కూడా తాకకూడదు. దానికి మంచి కారు కావాలి. ఎండాకాలంలో నాకు ఏసీ ఇవ్వాలి ఆ కారు, అలాగే వింటర్ కాలంలో నాకు వేడి ఇవ్వాలి కదా. నా సరిహద్దులలో నేను నెమ్మది ఉండాలంటే, అంటే నా లిమిట్, సరిహద్దులు అంటే లిమిట్ అనమాట. నా సరిహద్దులలో నెమ్మది కలుగగా దానికి కారణం నువ్వే. నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం యేసయ్య నువ్వే అని పాట పాడున్నాం కదా. ఇప్పుడు దేవుడు సృష్టి చేసేటప్పుడు దీని సరిహద్దులు ఏంటి అంటే 23.5 డిగ్రీలు సెట్ చేస్తేనే సూర్యుడును, చంద్రుడును, మిగతా ప్లానెట్స్ ఉన్నాయి కదా, దానికి కరెక్ట్ ఒక రిలేషన్షిప్ పెట్టి దాని ఆ టైంలో అది జరగాలని చెప్పేసి దేవుడు ఏర్పరిచాడు. మరి ఇప్పుడు రోడ్లో పెద్ద బాంబు పెట్టి పేల్చేసాడు దేవుడు. పేల్చిన తర్వాత ఏమైంది? ఈ భూమి 23.5 డిగ్రీలు కాకుండా ఎక్కువ లేకపోతే తక్కువైపోయింది. అప్పుడు ఆటోమేటిక్గా కొండలు అక్కడ ఉండట్లేదు, నీళ్లు కూడా అక్కడ ఉండట్లేదు, కదులుతుంది. నీళ్లు కొండలు భూమిలో ఉందా? భూమి పైన ఉందా? భూమిలో ఉంది, భూమి పైన కాదు. భూమి పైన అంటే దీనికన్నా పైన ఉండేది భూమి పైన, భూమిలో ఉంది. భూమిలో ఉంటే ఇప్పుడు ఈ యాక్సిస్ కదిలితే సరిహద్దులలో అన్నీ కూడా కదిలిపోయింది.
ఈరోజు సముద్రం ఉంది, సముద్రంలో చూడండి నీళ్ళు అలాగొచ్చి అక్కడ ఆగిపోతుంది. ఎన్నో సముద్రములో ఈ భూమి సర్ఫేస్ ఉంది కదా, ఈ భూమి సర్ఫేస్ ఉంది కదా, అంటే తరమట్టం అంటారు కదా, దానికన్నా పైన ఉంది సముద్ర మట్టం అంటారు. నీళ్ళ మట్టం దానికన్నా పైన ఉంది. ఎందుకు రావట్లేదు? నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తర ఉందా, ఇది తరమట్టం అనుకోండి. నీళ్ళు ఎన్నో సముద్రంలో, పెద్ద పెద్ద సముద్రంలో 10 అడుగులు ఎత్తుంది, రావాలి కదా, రాదు. ఎందుకు రాదు? దేవుడు రాకూడదని చెప్పి పెట్టాడు. నీ సరిహద్దు అంతే, అక్కడే ఆగుంటే ఆగిపోయింది అది. మరి ఇప్పుడు సరిహద్దులు ఎవరు సెట్ చేశారో, ఎవరు సరిహద్దులను నిర్మాణం చేశారో, ఆ నిర్మాణికుడు ఏం చేశాడు? రూపల బాంబు పెట్టి దేవుడు పేల్చాడు, పెద్ద భూకంపం పేల్చాడు. కాబట్టి ఆయన సెట్ చేసిన ఆ యాక్సిస్ ఉంది కదా, నార్త్ పోల్ సౌత్ పోల్ 23 డిగ్రీలు, అది తారుమారైపోయింది. అది ఒకటి 40-50 వెళ్ళిపోయేది, లేకపోతే ఇంకా 1-2కి తక్కువ అయిపోయింది, లేకపోతే ఎక్కువైపోతే కొండలు ఎక్కడ ఉందో కొండలు అక్కడ లేదు. నీళ్ళు దీపంలో ఐలాండ్స్ అంటాం కదా, ఎక్కడుందో అదన్నీ నీళ్ళు వచ్చి కొట్టుగా నిలిపోయిందంట. తర్వాత ఇటువైపు బొమ్మ పెట్టాం కదా, ఈ బొమ్మను చూడండి. ఆకాశమందలి ఉండే నక్షత్రములు రాలిపోతును అని చెప్పింది కాకుండా, ఈ ఆకాశం అనేది ఒక ఒక దాంట్లో, అంటే చెప్పాం కదా, స్క్రోల్ అన్నాం కదా, ఏం చెప్పారు తెలుగులో? దానికి తెలుగులో చెప్పారు కదా, చుట్ట, ఏం చెప్పారు? చుట్టబడిన గ్రంథము వలె. ఇప్పుడు బుక్స్ ఉన్నాయి, బుక్స్ ఇప్పుడు ఎలా మన చేతి ఉంది, ఇలాగుంది. దీని ముందు ఎలా ఉంటుంది? చుట్టబడిన గ్రంథం అంటారు. చుట్టబడి అంటే ఇలాగే ఉంటుంది, స్క్రాల్ ఉంటుంది కదా, ఈ స్క్రాల్ ఇలాగా ఆకాశం ముందు మనకు కనబడుతుందా? నక్షత్రం ముందు ఆకాశం కనబడుతుందా? ఇది ఒకవైపు నుంచి ఇటువైపు నుంచి చుట్టుకునే వస్తుందంట. ఇవన్నీ మనం మానవులు గ్రహించే రీతిలో ఉందా? ఆలోచన చేయండి. గ్రహించే రీతిలో ఉందా? ఆలోచన చేయండి, సీరియస్ ఆలోచన చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది చుట్టబడితే మనం ఎక్కడ ఉన్నామో ఇక్కడి నుంచి ఇప్పుడు కొన్ని నక్షత్రములు చూస్తాం కదా, మరి ఇది చుట్టబడితే చూడలేం కదా. ఓకే, ఇది చుట్టబడితే ఒకటి. ఇప్పుడు ఈ భూకంపం వల్ల ఈ యాక్సెస్, ఈ పోలార్ యాక్సెస్ షిఫ్ట్ అయింది కదా, మారింది కదా. మనం ఎక్కడ ఉంటామో అక్కడే ఉంటామా? దీనికన్నా ఘోరం ఇంకా ఏముండవు. ఏదైతే ఇప్పుడు నక్షత్రములు మనకు కనిపిస్తుందో ఆకాశంలో, ఈ పోలార్ యాక్సిస్ షిఫ్ట్ అయితే అక్కడ ఆకాశం వచ్చేసి మొత్తాన్ని అలా చుట్టబడిన గ్రంథంలాగా అవ్వేటప్పుడు అన్నీ తారుమారైపోతుంది, ఒక్కటి కూడా దాని పొజిషన్లా ఉండవు. ఇదే 14వ వచనంలో చెప్పబడింది. 14వ వచనంలో ఏం చెప్పబడింది? ఇదే చెప్పబడింది. ఏది కూడా దాని స్థానంలో ఉండవు అని చెప్పబడింది. 14 చదవండి. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయినంట. ఏంటంట? తొలగిపోయినంట. భూమి కూడా అలాగే భూకంపం వస్తే ఏమైంది? ఒక్కసారి వచ్చి అది ఇలాగ వేలాడుతూ పడిపోయింది నుంచి వస్తుంది. అలాగే ఆకాశం కూడా ఏముందంట? చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయినంట, పోయిందంట. మరి పోతే ఇంకా ఏం చూడాలి? ఏముండాలి పైన? ఊహించడానికే లేదు, అంత ఘోరంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఆ తొలగిపోయిందని చెప్పే దీనికి డిపార్టెడ్ అనే పదం వాడబడింది. డిపార్టెడ్ అనే పదముకు గ్రీక్లో అపోకోరిడ్సో అని చెప్పబడింది. దాని అర్థం ఏంటంటే టు స్ప్లిట్ ఆర్ టు పార్ట్, అంటే ఒకటి ఇలా వెళ్ళిపోతుంది, లేకపోతే అలా స్ప్లిట్ అవి వస్తుంది అని ఇక్కడ చెప్పబడింది. దాన్ని తలుచుకుంటేనే మన వల్ల అవిది కాదు. తర్వాత ఆ గ్రంథం వల్లే చుట్టబడుతుంది అని చెప్పడానికి అక్కడ వాడబడిన పదం, గ్రేక పదం వచ్చేసి రోల్ టుగెదర్ అని ఇంగ్లీష్ ఉంది, గ్రేక పదం వచ్చి హైలిషో అని ఉంది. హైలిషో అంటే టు రోల్ అనమాట. అంటే రోల్ అంటే
కంప్లీట్ కాదంట. ఇక్కడ చూడండి ఎలా అవుతుందంట, అక్కడ ఆ ఆకాశం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో అలా చుట్టబడుని మొత్తాన్ని అలా రాదంట, అలా చుట్టబడి మూవ్ అవుతుందంట, ఇలా చుట్టబడి మూవ్ అవుతూనే ఉంటుందంట. ఏమైపోవాలి అక్కడ ఉండదండి, ఇక్కడ ఉండదని ఏమైపోవాలి ఆలోచన చేయండి. ఇప్పుడు మనం భూమిలో ఉన్నాం, భూమి చంద్రుడు మధ్యలో సూర్యుడు మధ్యలో ఉంటే భూమి ఉండేది, అక్కడి నుంచి మూడవది ప్లానెట్ కదా, థర్డ్ ప్లానెట్. ఇంకా దాని ముందు 2 ఉన్నాయి, దాని తర్వాత ఇంకో 5-6 ఉన్నాయి. మరి మనం చూసేది ఒకటి ముందు చూడాలి, వెనక్కి చూడాలి. ఇవన్నీ మనం చూసేది అదే కదా, నక్షత్రములే కదా ఇవన్నీ. అంటే టోటల్గా ఈ సోలార్ సిస్టమే కొలాప్స్ అవుతుంది, అంతే కదా. టోటల్ సోలార్ సిస్టమే కొలాప్స్ అవుతుంది, అది ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఇది దేనివల్ల అనేటప్పుడు పోలార్ యాక్సిస్ షిఫ్ట్. ఇది ఏదైతే ఆ 23.4 డిగ్రీలు మారిపోయిందో అది ఒకటి. పైన ఏమవుతుంది, అదే టైంలో ఆకాశం గ్రంథంలాగా చుట్టబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఐసియా చెప్పినారు చూడండి, ఐసియా 34:4 తీయండి. ఐసియా 34:4 చదవండి. ఆకాశ సైన్యమంతయును శీలించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావళి నుండి ఆకు వాడి రాలినట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. చూసారా ఎంత ఘోరంగా జరుగుతుందని. ఐసియా ఎప్పుడు చెప్పినారు, ఐసియా చెప్పింది యోహాన్ ఏదైతే ప్రకటన గ్రంథం రాశారో దానికన్నా 800 సంవత్సరముల ముందు జీవించిన ఐసియా ప్రవక్త తాను చూసిన దర్శనం ఇది. అంటే ఐసియా దర్శనం చూశాడు. దర్శనం అంటే పాత నిబంధనలో ప్రవక్తలు చూసిన దర్శనం ఎలా చూస్తారంటే మనలాగా నిద్రలో చూసేది కాదు. వాళ్ళు ఓపెన్గా కళ్ళు తెరవబడి చూస్తుంటారు, దేవుడు చూపిస్తుంటారు. అలాగే ఐసియా చూశారు. 800 సంవత్సరముల తర్వాత యోహాన్ కూడా అదే చూసి మనకి ప్రకటన పుస్తకంలో రాసిచ్చారన్నమాట. ఇప్పుడు ఐసియా 34:4 ఇంగ్లీష్ ఏం చెప్పబడింది, ద హోస్ట్ ఆఫ్ హెవెన్ షల్ బి డిసాల్వ్డ్ ఉంది. అంటే ఆకాశమందులో ఉండే నక్షత్రములు అన్నీ కూడా ఏమవుతుందంటే అక్కడక్కడి నుంచి పడిపోతున్నాయి అనేసి. దానికి ఇక్కడ ఏం చెప్పబడింది అని చూస్తే ఈ ద హోస్ట్ ఆఫ్ హెవెన్ తెలుగులో చెప్పండి దాన్ని 34:4 ఆకాశ సైన్యమంతయు చీలించును. ఉండండి, ఆకాశ సైన్యమంతను చీలించును అనేటప్పుడు ఆకాశ సైన్యమంద అంటే అక్కడ నక్షత్రములే. ఆ నక్షత్రములు అన్నీ కూడా ఏమైపోతుందంట బాగా అర్థం చేసుకోండి. ఆ నక్షత్రములు అన్నీ కూడా అక్కడి నుంచి ఇప్పుడు ఒక ఉదాహరణకి చెప్తే మనం ఒక అరటి పండు కొన్నాము లేకపోతే మామిడి పండు కొన్నాము అనుకోండి, దాని ఈ వేడిలే అలా బయటలో పెట్టేస్తే ఏమవుతుంది, పాడవుతుంది. ఏమవుతుంది, దాని లోపల ఉండే సెల్స్ ఉన్నాయి కదా అది స్పాయిల్ అవి కులిపోతాయి ఒకరోజు, అంతేనా, అలాగైపోతుందంట. ఆకాశమందుండే సైన్యంలో అక్కడ ఏమేమి మనకు కనిపిస్తుందో అన్నీ కూడా కుళ్ళిపోయిన స్టేజ్కి వస్తుందంట, మొత్తానికి పాడవుతుంది. తర్వాత ఆ ఆకాశం ఇంకా మిగిలినన్నీ ఎలా చుట్టబడుతుందంట, కాగిత చుట్టవలే చుట్టబడుతుందంట. అంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మన ఇంట్లో చిన్నప్పుడు చదువుతారు కదా, స్కూల్లో చదువుతారు కదా, వాళ్ళకి స్కూల్ నుంచి ప్రాజెక్టులు ఇస్తుంటారు. మనం కూడా ఏం చేస్తామంటే చాట్ల దానికి పెయింట్ వేస్తాం, లేకపోతే నిజంగా వాళ్ళకి తత్రూపంగా చూపించాలని చెప్పేసి ఏం చేస్తాము, దానికని కొన్ని విషయంలో అన్నీ కొని దానిపైన అన్నీ పెడతాం. ఇది ఇల్లు, దీనిపైన ఇక్కడ వచ్చి గ్రాస్ ఉంది, ఇది ఇంటికి ఫెన్స్ అని చెప్పేసి అన్నీ వేసి రోడ్డు అని వేసి కాస్త పైన ఏం చేస్తాము, సూర్యుని పెడతాము, కాస్త ఇటువైపు చంద్రుని పెడతాము, కొంచెం క్లౌడ్స్ని పెడతాం కదా. ఇప్పుడు నేను చెప్పిందని మీరు అలా ఊహించండి. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇది మీరు అలా ఊహించండి. పెద్ద భూకంపం జరిగింది, బాంబు పేలింది అక్కడ, ఇలా ఉన్న భూమి ఇలా అయిపోయింది, లేకపోతే ఇలా ఉన్న భూమి ఇలాగ అయిపోయింది. అవింది మాత్రం కాకుండా ఏమవుతుందంటే వేలాడుతుంది, అంటే ఊగుతుంది అన్నమాట. ఏది
ఈ యాక్సిస్ స్థిరంగా లేదు కదా, దేవుడు పెట్టిన దీంట్లో లేదు కదా. సో మారిపోయింది కాబట్టి ఏమవుతుంది, ఊహలాడుతుంది. ఎవరు తాగుబోతు తాగేసి మత్తుల వాడి నడుస్తాడు, వాడి బాగా నడిచినట్టుగా ఉంటుంది. మరి చూసేవాళ్ళు ఎలా ఉంటుంది, ఒకటి ఇటు వెళ్తాడు లేకపోతే ఇటు వెళ్తాడు, నేరుగా మాత్రం వెళ్ళాడు. భూమి అలాగా తాగిన వాడు అయినట్లు ఇప్పుడు ఈ యాక్సిస్ పోలార్ యాక్సిస్ షిఫ్ట్ అయింది కాబట్టి ఏమైంది, ఇది ఇలాగా ఊగుతుందంట. ఇలా ఊగుతుంటే కొండలు ఏమైపోవాలి, ఇప్పుడు 100 ఫ్లోర్లు 200 ఫ్లోర్లు, ద వరల్డ్ టాప్ మోస్ట్ బిల్డింగ్, ఇవన్నీ ఏమైపోవాలి ఆలోచన చేస్తారా? అందుకని నేను ఇప్పుడు ఈ చదివిన తర్వాత నిర్ణయానికి వచ్చాను, ఇంక మీద అపార్ట్మెంట్లో పైన ఉండకూడదని. అంటే ఎనీవే మన ఆ టైంలో ఉంటాం కాబట్టి మనకు దాని గురించి పెద్ద పట్టింపులు లేవు. మరి ఎవరైతే విర్రవీగిన జీవితం ఉన్నారో వాళ్ళకంతా ఇది ఒక హెచ్చరిక. పైన పెద్ద అంటే ఎత్తుల్లో ఉండొద్దు అని చెప్పడానికి. ఏమవుతుందంటే మొత్తానికి అది కుళ్ళిపోతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు యోహాను ప్రకటన 6 ఈ 12 నుంచి 17 ఏదైతే పదాలు వాడినారో డీటెయిల్గా చెప్పింది యేసయ్య ఒలివకొండ ప్రసంగంలో కూడా ఆయన అదే పదములు వాడి చెప్పినారనమాట. ఇప్పుడు ఇది మీకు ఇక్కడ మనకు అర్థం అవ్వాలంటే 6వ ముద్ర విప్పెట్టప్పుడు, యేసు ప్రభు 6వ ముద్ర విప్పెట్టప్పుడే ఇది జరిగింది. ఏం జరిగింది, ఈ పైన మనం చూసి ఆకాశం వచ్చేసి ఒక చుట్టలాగా, గ్రంథంను చుట్టినట్టు చుట్టలాగా అయిపోయింది అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఇంకొంత తేటగా అర్థం చేసుకోవాలంటే ఐసయ్య 24:20 తీయండి. ఐసయ్య 24:20 భూమి తాగుబోతు వాడి వల్ల తాగినట్ల అక్కడ ఊగుతుందంట. చూడండి ఐసయ్య చెప్తున్నారు అప్పుడే, భూమి మత్తుని వలె, మత్తుని అంటే తాగుబోతువాడు, మత్తుని వలె కేవలము తూలుచున్నది అంటే కదులుతున్నదంట, ఇటు అటు అటు కదులుతున్నదంట. ఇంకా పాకవలే ఇటు అటు ఊగుచున్నది అంటే గట్టిగా గాలి కొడితే ఈ పాకలు ఉన్నాయి కదా, పాకలు ఏం చెప్తాం, టెంట్ అంటాం కదా. ఇప్పుడు గట్టి గాలి ఎడారిలో టెంట్ వేసి గట్టి గాలి కొడితే పాక ఏమవుతుంది, ఊగుతుంది కదా, అలా భూమి ఊగుతుందంట. ఇంకా దాని అపరాధము దాని మీద భారంగా ఉన్నది, అది పడి భూమి అలా ఊగుతూ ఒకసారి పడితే ఇంకా లేగదంట. అదే ఇక్కడ చెప్పబడింది. ఎప్పుడు 800 సంవత్సరం అంటే దాదాపు ఇప్పుడు 10,000 అంటే 1000 ఇయర్స్ ముందు ఐసయ్య రాసింది. అది దానే ఐసయ్య రాసింది, ఉత్తగా రాయలేదు. కళ్ళు తెరవబడి దర్శనం దేశప్రభు దేవుడు చూపిస్తే రాశాడు. అలాగే ఒక 800 సంవత్సరం తర్వాత ఏంటి, యోహాన్ భక్తుడు అపోస్తలుడైన యోహాన్ కూడా కళ్ళు తెరవబడి దర్శనంలో యేసయ్య చూపిస్తే ప్రకటన గ్రంథం రాశారు. దీని తర్వాత యోహాన్ రాసిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత బైబిల్ గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. మనం కూడా ఈరోజు ధ్యానిస్తున్నాము. అంటే దీనికి అర్థం ఏంటి, దేవుని ఏర్పాట్లో మనందరూ ఉన్నాము, అదే అర్థం. ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే పోలార్ యాక్సిస్ షిఫ్ట్ వల్ల పెద్ద భూకంపం వచ్చింది, పేల్చాడు దేవుడు, మొత్తానికి భూమి అటు ఇటు అయిపోయింది. మరి ఇక్కడ ఏమైంది చూడండి, ఈ పెద్ద భూకంపం వల్ల ఈ వల్కనోస్ అంటారు కదా, వల్కనోస్ అంటే భూమి లోపల ఈ బండలు కరిగిపోయి అక్కడ నిప్పు, ఆ బండలు నిప్పు గ్యాసెస్ అన్ని ఫామ్ అయ్యి లోపల అది లిక్విడ్ లాగా ఉంటుంది, అంటే నీళ్ళలాగా ఉంటుంది, బండలు కరిగిపోయి నీళ్ళలాగా ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఈ భూకంపం వల్ల ఇలాగ ఎన్నో ఈ భూమి లోపల ఉంది. ఈ భూకంపం వల్ల ఏమైందంట, అదన్నీ తెరవబడుతుందంట. అర్థమైందా? అంటే డార్మెంట్ వల్కనోస్ విల్ బి ఓపెన్డ్ అని చెప్తున్నారు. అర్థం ఏంటి, ఈ పెద్ద భూకంపం వల్ల అన్ని కదిలింది కదా, ఈ కదలికలో ఏమైంది, దీని ముందు పెద్ద ఈ వల్కనోస్ అంటే లోపల ఈ బండలన్నీ కరిగిపోయి నీళ్ళలాగా నిప్పుతో అగ్నితో ఉండేది అన్నీ కూడా ఇప్పుడు ఏమవుతుంది, ఓపెన్ అయ్యి దీని పొగ ఈ వేడి ఇవన్నీ పైకి వెళ్తుందంట. ఇవన్నీ ఇలా జరుగుతుంది కాబట్టి భూమి అలా ఊగలాడుతుంది అని చెప్పేసి చెప్పబడింది. ఇలాంటి టైంలో మనం ఉంటే, హలో,
ఇలాంటి టైంలో మన జీవితం ఉంటే, అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇవన్నీ జరిగేటప్పుడు మనం అక్కడ ఉంటే ఆలోచన చేయండి, ఏమవుతుందో తెలుసా? చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోయేది ఎంతో మేలు, చచ్చిపోవాలని అనిపించిందే అది నరకానికన్నా ఘోరం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు కదా, సూసైడ్ చేసుకుంటారు కదా. సూసైడ్ ఎలా చేసుకుంటారు తెలుసా? వాళ్ళు ఏదైతే జీవితం నాకు ఉందో దీనికైనా నేను చచ్చిపోతే పర్వాలేదు, నాకు చావు మంచిది అని ఎవరు అనుకుంటారో వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు. ఆ రోజు ఉండే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంట? నేను చచ్చిపోవాలి అనుకుంటారంట. అంటే అది చచ్చిపోయిన దానికన్నా భయంకరమైన విషయం అంట. చచ్చిపోతే పోతాం కదా, అంతే కదా, ఇంకేమైనా ఉందా దాంట్లో? ఏమైనా తెలుస్తుందా మనకు? ఏం తెలియదు. మరి నేను చచ్చిపోతే మంచిది అని అనుకున్నారంటే ఉండడం ఎలా ఉండాము? ఘోరంగా ఉన్నాం అన్నమాట. అక్కడ జరుగుతున్న జీవితం, మన కంటి ముందు జరుగుతున్న జీవితం ఎంతో ఘోరంగా ఉంటే ఏమనిపిస్తుంది? చచ్చిపోని అనిపిస్తుంది. అందుకనే అక్కడ చెప్పబడింది, ఏమని చెప్పబడింది? గుహలకు బండలకు పారిపోయిన వాళ్ళు ఏమంటారంట? దేవుని ఉగ్రత తట్టుకోలేక ఆ గుహలను కొండలను వేడుకుంటారంట, బండలను వేడుకుంటారంట. ఏమని? మా పైన పడి మమ్మల్ని చంపేయండి నుంచి వేడుకుంటారంట. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత చాలా భయంకరంగా ఉంది, తట్టుకోలేము. ఎందుకు చంపమని కొండలను బండలను గుహలను వేడుకుంటారంటే దేవుడు చంపడు. మరి దేవుడి నుంచి వచ్చే ఉగ్రతను ఎవరు తట్టుకోలేడు. ఎంతవరకు తట్టుకోలేడు? ఇంకా అలా ఉండాల్సిందే. అందుకని ఆ రోజు వాళ్ళకి అది తెలుసు కాబట్టి ఏమడుగుతున్నారు? కొండలను బండలను గుహలను మా పైన పడి మమ్మల్ని చంపేయండి అని వేడుకుంటారు. ఇప్పుడు ప్రకటన 6, 15, 16, 17 చదవండి. భూరాజులను, గనులను, శాస్త్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండల సందుల్లోను దాగుకొని సింహాసన ఆసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. చాలు. అంటే ఆ ఉగ్రత నుంచి తట్టుకోలేక వీళ్ళు ఏం చేస్తున్నారు? కొండ బండ గుహలు పైన వాళ్ళు మమ్మల్ని చంపేయండి అని చెప్పి దాక్కుని దాన్ని చంపేయండి అని అడుగుతున్నారు. అంటే శ్రమల కాలంలో విడవబడిన వాళ్ళ పరిస్థితులు అన్నీ ఇలాగే ఉంటారు. వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది, ఇలాగే అడుగుతారు. ఇంకా వారి వేరే దారి లేదు. ఎవరెవరికి? ఆ రోజు ఎవరైతే నేను పెద్ద రాజుని అని అనుకున్నాడో వాడికి అదే. మరి దానికి తక్కువ స్థాయిలో ఉండే దాసుని కూడా, బాండ్ సర్వెంట్ కూడా, స్లేవ్ కూడా అదే పరిస్థితి. మరి ఇక నన్ను చూడండి, స్క్రీన్ చూడొద్దు. ఆ శ్రమల కాలంలో సేఫ్ ఓ స్థలం ఉందంటే, చాలా భద్రంగా ఓ స్థలం ఉందంటే ఏది? ఏది? అక్కడ ఏది కూడా సేఫెస్ట్ ప్లేస్ కాదు. సేఫెస్ట్ ప్లేస్ అని అనుకుంటే నాకు 7 ఏళ్ల శ్రమల కాలంలో నేను సేఫ్ ఉండాలి, నాకు సేఫెస్ట్ ఓ స్థలం కావాలి, చాలా భద్రంగా ఓ స్థలం కావాలంటే సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలి. అది ఒకటే సేఫ్. అది పోయిందో ఇంకా అంతే, అన్ని పోయినట్టే, అన్ని కోల్పోయినట్టే. ఎత్తబడే గుంపులో లేదు అనేటప్పుడు ఏమి లేదు, ఇంకా అన్ని పోయినట్టే. 7 ఏళ్ల శ్రమల కాలంలో వచ్చిన తర్వాత ఇంకా మంచి జరగడానికి ఏమీ లేవు. మరి దాంట్లో కూడా ఒకటి ఏది? అప్పుడు కూడా ఈ 6వ ముద్ర విప్పబడేప్పుడు కూడా అది అంతం కాదు, ఇంకా 2 సంవత్సరములు ఉన్నాయి. 24 నెలల నుంచి 28 నెలలు ఉన్నాయి. ఇక ఈ పీరియడ్ కూడా వెళ్ళాలి. మరి దీని లోపల అంటే ఆ రోజుల్లో ఆ గుహల్లో బండల్లో కొండల్లో ఉండే వాళ్ళందరూ కూడా కొండలను బండలను గుహలను వేడుకుని మా పైన పడి మమ్మల్ని చంపేయండి అంటారు. కానీ అప్పుడు దేవుని తట్టు తిరిగి మమ్మల్ని క్షమించడానికి అడగరంట. ఎలాగంట? అలా ఉండి ఇంకా ఉంది కదా టైము, అలా ఉండి వాళ్ళకి హృదయం కఠినపరచబడుతుందంట. ఎలాగా? ఐగుప్తులో ఇశ్రాయేలును వదిలిన తర్వాత
ఫరో మరి కఠినపరుచుకుని వెంబడిస్తాడు కదా, మరి ఫాలో అవుతాడు కదా, ఫాలో హింసిస్తాడు కదా. అలాగే అంటే దేవుడు ప్రతిసారి ఫరో ఒకటోటి చెప్పి కూడా దేవుడే ఏం చేస్తారు, ఫరో హృదయం కఠినపరుస్తాడు కదా. అలాగా ఇక్కడ కూడా ఈ జనులు అందరి అలవాటు పడిపోయి ఏం చేస్తారంట, వాళ్ళ హృదయం కఠినపరిచి దేవుడి దగ్గర రాడంట, మరి కొండలను బండలను గుహలను వేడుకుంటారంట కాపాడమని, లేకపోతే చంపమని. ఇప్పుడు దీని మధ్యలో దేవుడు ఏర్పరచుకున్న 144,000 మంది ఇశ్రాయేల్ జనాంగం అక్కడే ఉన్నారు. వాళ్ళను దేవుడు ఎక్కడ పెట్టి కాపాడుతున్నాడు? పెట్రా, బాస్రా, ఇంకా తెలుగులో ఏదో చెప్పాం కదా, తెలుగులో ఏం చెప్పాం? పెట్రా అనే స్థలంలో ఈరోజు జోర్డాన్ ఉంది కదా, ఆ కంట్రీలో పెట్రా అనే స్థలంలో ఏమైనా కొట్టి చూసారా గూగుల్లో? పెట్రా అనేది చూసారా? చూడండి, అక్కడ పెట్టి కాపాడుతున్నారు. అంటే ఎందుకు పెట్టి కాపాడుతున్నారంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో 7 ఏళ్ల శ్రమల కాలం ఉద్దేశం ఏంటంటే 3 ఉద్దేశం. శ్రేయూరి పర్వతం. ఓకే, ఈ 7 ఏళ్ల శ్రమల కాలం దేవుని ఉద్దేశంలో ఎందుకు రాబడిందంటే 3 విషయముల కోసం మనం ముందే చూసుకున్నాం. ఒకటి ఏంటి అంటే ఈ లోకంలో ఏదైతే వికెడ్నెస్ తెలుగులో ఏం చెప్పాము మొన్న? వికెడ్నెస్ ఏం చెప్పాలి? దుష్టక్రియలా అలాగే అనుకోవాలి. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉద్దేశం దేవుడు 3 ఉద్దేశములు పెట్టుకున్నారు. ఒకటి వచ్చేసి ఏంటి, ఈ లోకంలో ఏదైతే దుష్టకార్యములు జరుగుతుందో దానికి ఆ దుష్కార్యములు ఎవరు చేస్తారో వాళ్ళు ముగింపుకు తీసుకురావడానికి ఇది మొదటి అంశం. అయితే రెండవది అంశం వచ్చేసి దేవునికి సంబంధించిన ఉజ్జీవం మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరగాలనేది 2. మూడవది వచ్చేసి మరి ముఖ్యంగా ఇశ్రాయేల్ జనాంగం యేసు ప్రభు వారిని సొంత రక్షకుడు అనే ఆ అవగాహనకి రావాలి అనేది 3 ఉద్దేశం. ఈ 3 ఉద్దేశములు పెట్టే 7 ఏళ్ల శ్రమల కాలం దేవుడు సెట్ చేసింది. అది అర్థం చేసుకోవాలి. ఈ 3వ ఉద్దేశం ఏదైతే చెప్పామో అంటే యేసయ్యనే నిజమైన రక్షకుడు, యేసయ్యనే నిజమైన దేవుడు, యేసయ్య నిజమైన మెస్సయ్య అని ఇశ్రాయేల్ జనాంగం తెలుసుకోవాలి అనేది ఉంది కదా. ఆ టైంలో వాళ్ళు ఆయన గుర్తిస్తారు. ఇది ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారంటే 6వ ముద్ర విప్పి ఈ విషయంలోని జరిగించడానికి కారణమే ఈ యూద జనాంగం ఏమవ్వాలి, ఇశ్రాయేల్ జనాంగం యేసయ్యను ఒప్పుకోవాలి అనేసి చెప్పేది. ఎందుకు అనేటప్పుడు వీళ్ళు ఈ 6వ ముద్ర విప్పి ఇంత ఘోరం ఎందుకు జరుగుతుందంటే యూదులు యేసయ్యను ఒప్పుకోలేదు. యూదులు యేసయ్యను ఒప్పుకునింటే ఈ జరిగేది కాదేమో. యూదులు యేసయ్యను ఒప్పుకోలేదు. ఆయన దగ్గర వచ్చే ఆ కృపను వాళ్ళు పొందలేదు కాబట్టి ఇవన్నీ చేస్తే గాని వాళ్ళకి అవగాహన రాలేదు అనేది. సో అందుకని దేవుడు ఏం చేశారు, తండ్రి అయిన దేవుడు వాళ్ళను పాప క్షమాపణం కింద రిపెంటెన్స్ కింద తీసుకురావడానికి ఇన్ని పనులు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ పాపపు జీవితం కూడా మానవుల మధ్యలో వచ్చేసి అంటే ఉచ్చ స్థాయికి వెళ్ళిపోతుంది. సో ఇవన్నిటిని ముగింపుకి తీసుకురావాలంటే దేవుడు ఆయన ప్రణాళికల ఇలా ఏర్పాటు జరిగింది. హల్లెలూయా. విత్తబడిన వాక్యం వచ్చేసి దేవుడు జీవించును కాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.